గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ రాజేష్ శర్మ. వెల్కమ్ టు టుడేస్ హెడ్లైన్ షో. ఇవాళ దినపత్రికల్లో ప్రధానంగా వచ్చిన వార్తలు, వాటికి సంబంధించిన భిన్నమైన కోణాలు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనందరికీ తెలుసు, ఢిల్లీ వేదికగా అటు జాతీయ రాజకీయాలు కొనసాగుతున్నాయి, సేమ్ టైం తెలంగాణకు సంబంధించిన రాజకీయాలు కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఎందుకంటే 3 రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మకాం వేశారు. కేబినెట్ కూర్పుకు సంబంధించి, అదే రకంగా కొత్త పిసిసి అధ్యక్షునికి సంబంధించి, నామినేటెడ్ పోస్టులకు సంబంధించి అధిష్టానంతో సమాలోచనలు కొనసాగిస్తున్న పరిస్థితి. పేరుకు ఎంపీల ప్రమాణ స్వీకారానికి హాజరవ్వడానికి ఢిల్లీ వెళ్లారు రేవంత్ రెడ్డి అన్నారు. కానీ ఓవరాల్గా తెర వెనుక జరుగుతున్నది మాత్రం కేబినెట్ కూర్పుకు సంబంధించి పెద్ద ఎత్తున సమాలోచనలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి కొన్ని పేర్లు ఇస్తే మరికొన్ని పేర్లు ఇచ్చిన పరిస్థితి. ఓవరాల్గా అన్ని సమీకరణలను దృష్టిలో పెట్టుకొని అధిష్టానం డైరెక్షన్స్ ఇవ్వబోతోంది సీఎం రేవంత్ రెడ్డికి. ముఖ్యంగా 6 బెర్తులు ఖాళీ ఉన్నాయి తెలంగాణ కేబినెట్లో. వాటిని భర్తీ చేసేందుకు ఎవరెవరికి అవకాశాలు ఇవ్వాలి? పార్టీలో కొత్తగా చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా అవకాశం కల్పించాలా, లేకపోతే సుదీర్ఘకాలంగా పార్టీని అట్టిపెట్టుకుని ఉన్న నాయకులకు అవకాశం కల్పించాలా? అదే రకంగా సామాజిక సమీకరణలను ఏ రకంగా దృష్టిలో పెట్టుకోవాలి? ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఏ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాలి? ఇవన్నీ అంశాలు కూడా చర్చ కొనసాగుతున్న పరిస్థితి. బహుశా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు ఆయనకు వరంగల్ జిల్లా పర్యటన ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఈ సమాలోచనలు పూర్తి చేసి హైదరాబాద్ తిరిగి వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక కవిత, ఢిల్లీ తిహార్ జైల్లో ఉన్న కవిత విషయంలో మరింత ఉచ్చు బిగుసుకుంటుంది అన్న వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది అది కూడా ఇవాళ విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. సేమ్ టైం ఫామ్ హౌస్ వేదికగా కేసీఆర్ మంతనాలు జరుపుతున్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా ఉండడానికి, పార్టీ ఫిరాయించకుండా ఉండడానికి ఆయన బుజ్జగింపుల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. అయితే కేవలం బుజ్జగింపులకే పరిమితమవుతున్నారా, లేకపోతే ఇందులో మరేదైనా కోణం ఉందా? అది కూడా ఇవాళ విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇక జాతీయ స్థాయి అంశాల విషయానికి వస్తే, నిన్న స్పీకర్ ఎన్నిక సందర్భంగా కొంత కాంగ్రెస్ బీజేపీల మధ్య కొంత టెన్షన్ పరిస్థితి ఎదురైంది. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా వెనక్కి తగ్గిన పరిస్థితి. కేవలం మూజువాని ఓటుతో, జస్ట్ వాయిస్ ఓటుతో స్పీకర్ ఎన్నిక పూర్తయిన పరిస్థితి. ఎందుకు మొన్న కొద్దిగా దూకుడు ప్రదర్శించిన కాంగ్రెస్ పార్టీ నిన్న ఉన్నట్టుండి వెనక్కి ఎందుకు తగ్గింది? సైలెంట్గా ఉండి మూజువాని ఓటు ద్వారా స్పీకర్ ఎన్నిక ప్రహసనం పూర్తయ్యేలా ప్రభుత్వానికి సహకరించింది. ఇట్లాంటి అంశాలు కూడా కొంత లోతుగా చర్చించే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా ముందుగా ఇవాళ దినపత్రికల విషయానికి వస్తే తొలి వెలుగు చూద్దాం. తొలి వెలుగు ఈ పేపర్కు సంబంధించి మనకు కీచక పోలీసులు అన్న బ్యానర్ ఐటమ్ కనిపిస్తుంది. మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు, స్టేషన్కు వస్తే చాలు ఇక వారి పని అంతే. వరుస ఘటనలతో భయపడుతున్న మహిళలు, సీఎం వార్నింగ్ ఇచ్చిన డోంట్ కేర్. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంతా ఒక పెద్ద డ్రామా. దందాలు, లైంగిక వేధింపుల్లో ఖాకీలే ఫస్ట్. పక్కలోకి వస్తే కేసు పరిష్కారం అవుతుందంట. నల్గొండ జిల్లాలో మహిళకు ఎస్ఐ బెదిరింపులు, తుపాకీ గురిపెట్టి కానిస్టేబుల్ అత్యాచారం చేసిన మరో ఎస్ఐ. తెలంగాణ పోలీసుల మీద మాయని మచ్చలు అన్న వివరాలు కనిపిస్తున్నాయి. చాలా దారుణమైన ఘటనలు గత 10 రోజులుగా కొనసాగుతున్నాయి. మరి ప్రభుత్వం ఏకంగా ముఖ్యమంత్రి వార్నింగ్ ఇస్తున్నారు, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇస్తున్న పరిస్థితి. కానీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. కీచక పర్వాలు కొనసాగుతున్నాయి. అదే సందర్భంలో వరుస హత్యలు కొనసాగుతున్నా కూడా పోలీసులు నియంత్రించలేని పరిస్థితి, దుస్థితి నెలకొన్న పరిస్థితి. ఈ గణాంకాలు కనిపిస్తున్నాయి. ఇది జస్ట్ నేనేదో కామెంట్ చేయడం కాదు, మనకు గణాంకాలు కనిపిస్తున్నాయి. మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు, బెదిరింపులు, భూదందాలు, సెటిల్మెంట్లు, అక్రమ కేసులు, ఆదాయానికి మించి ఆస్తులు, ఇలా ఒకటేమిటి అన్నింటిలో తెలంగాణ పోలీస్ మార్క్. నేరాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. సమస్యలు పరిష్కరించాలని పోలీస్ స్టేషన్కు మహిళలు వస్తే చాలు ఎలాగైనా వారిని వేధించు, భయపెట్టు, లొంగ తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అది కాదంటే బెదిరించి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించడం, తుపాకీతో బెదిరించడం పరిపాటిగా మారింది. తాము చేసిన ఘోరాలు ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. తమకు మంత్రులు, ఎమ్మెల్యేల అండ ఉందని మమ్మల్ని ఏం పీకలేరని హెచ్చరిస్తున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన డోంట్ కేర్ అంటూ రెచ్చిపోతున్నారు అన్న వివరాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఈ గణాంకాలు కూడా మనకు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ మధ్య జరిగిన నేరాలకు సంబంధించిన డీటెయిల్స్. వరంగల్ జిల్లా గీసుకొండలో ఇన్స్పెక్టర్ దామెల సబ్ ఇన్స్పెక్టర్ హరిప్రియలు హద్దుమీరి ప్రవర్తిస్తూ ప్రేమాయణం సాగిస్తుండడంతో వారిపై పోలీసు ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఇదొక ఎగ్జాంపుల్. వరంగల్ సిబిసిఐడి ఇన్స్పెక్టర్ రవి తన తోటి మహిళా ఇన్స్పెక్టర్తో ఆమె ఇంట్లోనే రాసక్రీడలు సాగిస్తుండగా పోలీసు ఉన్నతాధికారులు వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని సస్పెండ్ చేశారు. వన్ మోర్ ఎగ్జాంపుల్. మహిళపై అత్యాచారం చేసిన మారేడుపల్లి ఇన్స్పెక్టర్ నరసింహరావుపై సస్పెన్షన్ వేశారు.
థర్డ్ ఎగ్జాంపుల్, తెలంగాణలో ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు, జడ్జిల ఫోన్లు ట్యాపింగ్ చేసిన వ్యవహారంలో 4 పోలీసు అధికారులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీసీపీ రాధాకిషన్ అరెస్ట్ అయ్యారు. విశ్రాంత ఐజీ కేసులో కీలక నిందితుడిగా ఉన్నారని, ఆయన అమెరికాలో పాగా వేశారని తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కాకుండా ఎన్నికల సమయంలో అధికార బీఆర్ఎస్ పార్టీ తరపున డబ్బు తరలింపునకు పోలీసులే ఎస్కార్ట్ ఏర్పాటు చేశారనే విషయం వెలుగు చూసింది. ఎంత దారుణమైన విషయాలంటే ఒక్కొక్కటి. తర్వాత ఉమామహేశ్వరరావుకు సంబంధించిన ఏసీపీ కేసులో ఆయన రియల్ ఎస్టేట్ కంపెనీల నుంచి డబ్బులు వసూలు చేశారు, ఆదాయకు మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు. సిసిఎస్ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఓ కేసులో 3 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికి అరెస్ట్ అయ్యాడు. సాక్షాత్తు విశ్రాంత ఐఏఎస్ అధికారి బన్వర్లాల్ ఇంటి కబ్జా కేసులో ఐపీఎస్ అధికారి నవీన్పై పోలీసులు కేసు పెట్టారు. నారాయణపేట జిల్లా ఉట్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో తనను కొట్టి చంపుతున్నారని ఓ బాధితుడు 100కు డయల్ చేసిన ఎస్ఐ బిజ్జ శ్రీనివాసులు స్పందించలేదు. దీంతో బాధితుడు హత్యకు గురయ్యాడు. ఐఆర్ఎస్ అధికారికి చెందిన స్థలాన్ని కబ్జా చేసిన కేసులో ఎస్ఐ కృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడైన ఎస్ఐకు ఎమ్మెల్యే మద్దతు ఇచ్చారు. ఇవన్నీ కేసులు చదువుతుంటే ఆశ్చర్యంగా కనిపిస్తుంది మనకు. ఇన్ని జరుగుతున్నా మరి ఎందుకు గట్టి చర్యలు తీసుకోవట్లేదు అనేది ఇంట్రెస్టింగ్. సీఎం చెప్పినా డోంట్ కేర్, సీఎం చెప్పినా కూడా పోలీసు ఉన్నతాధికారులు మరి గట్టి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? జస్ట్ సస్పెన్షన్ చేసి ఊరుకుంటున్నారు. ఆ కేసు అలా కొనసాగుతుంది. ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ ఆ సస్పెన్షన్ ఎత్తేస్తారు, అతన్ని మళ్ళీ సర్వీస్లోకి వస్తాడు. మరి అలాంటి ఆగడాలే మళ్ళీ కొనసాగిన పరిస్థితి. ఒక్క పెద్దపల్లి విషయంలో మాత్రం కొద్దిగా గట్టిగా నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తుంది, కానీ మిగతా అన్ని క్లియర్ కట్గా తెలుస్తుంది. తెలంగాణ పోలీసులు వరుస కేసుల్లో సస్పెన్షన్లకు గురవుతున్నారు. కొందరిని ఏకంగా ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేస్తున్నారు. ఓ పోలీస్ అధికారి మహిళా కానిస్టేబుల్పై అత్యాచారానికి పాల్పడ్డాడు. మరో పోలీస్ అధికారి అక్రమాస్తులు కూడగట్టి సస్పెండ్ అయ్యారు. ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ గెస్ట్ హౌస్లో ఓ మహిళతో రాసక్రీడలు జరిపారు. ఓ పోలీసు లంచం తీసుకుంటూ దొరికారు. ఇలా పలు వరుస కేసులు జరుగుతున్నాయి. చట్టాన్ని కాపాడాల్సిన వారే దాన్ని ఉల్లంఘిస్తున్నారు. తెలంగాణ పోలీసుల నిర్వాకాలపై హోంశాఖ బాధ్యతలు చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ పోలీసులు డోంట్ కేర్ అంటున్నారు. ఎస్, ఓవరాల్గా ఇది తెలంగాణలో శాంతి భద్రతలకు సంబంధించిన ఇష్యూ. ఏకంగా సర్వీస్ రివాల్వర్ను పెట్టి మహిళల మీద, తోటి కానిస్టేబుల్ మీద అత్యాచారం చేసిన పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.